అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము కనుక మీ పనులు ముగించుకుని సకాలానికే ఈ నూతన గృహ ప్రతిష్ట ఆరాధనా స్థలానికి మీరందరూ త్వరగా రావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ప్రార్థనా కార్యక్రమాల్ని ప్రారంభించుకుందాం. గడిచిన దినములన్నీ ప్రభు కంచి వేసి కాపాడి ఆయన రెక్కల నీడలో భద్రపరిచి ఆరోగ్యాన్ని, నెమ్మదిని, క్షేమాన్ని కలుగజేసి ఈ మధ్యాహ్నపు వేళ ఈ ఏప్రిల్ 27వ తేదీన 2024వ సంవత్సరంలో ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నపు వేళ ఈ ప్రాంతంలో సహోదరుడు శ్రీనాథ్ నూతనంగా నిర్మించుకున్న ఈ నూతన గృహాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రతిష్ఠించడానికి సేవకులుగా మమ్మల్ని, దేవుని బిడ్డలుగా మిమ్మల్ని సకాలానికే ప్రభు నడిపించినందుకు అందరూ మొట్టమొదటిగా యేసయ్య నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ నూతన గృహ ప్రతిష్ట ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్ముడు ఆత్మ సారథ్యంలో జరిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రావాల్సిన బిడ్డలందరినీ, సంఘ కుటుంబాలను క్షేమంగా ఈ ప్రాంతాన్ని నడిపించేట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మండు వేసవిలో వేసవ తీవ్రత లేకుండా చక్కటి వాతావరణాన్ని ప్రభు అనుగ్రహించేట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో ఎంతో కష్టంగా పేద స్థితిలో ఉన్న తమ్ముడు ఈ చక్కటి గృహాన్ని, విలువైన చక్కటి వెంటిలేషన్ గల గృహాన్ని, శృంగారమైన ఇంటిని ప్రభు తమ్ముడు శ్రీనాథ్కి, కుటుంబానికి, తన తల్లికి దేవుడిచ్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఇంటిలో ఉన్న ప్రతి దోషాన్ని యేసు రక్తం చేత దేవాతి దేవుడు కడుగుచున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా యేసయ్య నామానికి మాత్రమే మహిమ కలిగేటట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అత్యంత మహాకృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను రాజా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివి. తమ్ముడు శ్రీనాథ్ని ప్రభు ఈ ప్రాంతానికి గుంటూరు నుండి ఇక్కడికి రావటానికి కృప దయచేసావు. ఇంచుమించు 10 సంవత్సరాలుగా ఇక్కడే చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనోపాధి జరిపించుకోవటం కృపించావునైనా. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేసే నీవు ఎన్నో సంవత్సరాలుగా ఓ సొంత గృహం కట్టుకోవాలని ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన ఆలకించిన నీవు చక్కటి గృహాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. శృంగారమైన ఇంటిని చక్కగా అలంకరించుకోవటానికి కృపదయ చేసేందుకు స్తోత్రాలు. ఏది తక్కువ కాకుండా సమస్తమును కూడా పూర్తి చేసినందుకు వందనాలయ్యా, వందనాలయ్యా. దీన్ని కట్టిన రెడ్డి గారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ప్రభువా, మీకు స్తోత్రాలు. యేసురాజానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రారంభం నుండి ఈ గృహప్రవేశ ఆరాధన ముగింపు వరకు పరిశుద్ధాత్ముడా మా మధ్యలో మీరు సారథిగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాను. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా ప్రభువా మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాను. గృహాన్ని ప్రభువా నీకు ప్రతిష్ఠిస్తూ ఉండగా మాకంటే ముందుగా ప్రధాన యాజకుడిగా యేసయ్య మీరు అడుగు పెట్టబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్నపు వేళ ఈ ఆరాధన, ఈ గృహ ప్రతిష్ట ఆరాధన అద్భుతంగా మీరు జరిగించి ఆశీర్వదించి కుటుంబాలు దీవించండి. వచ్చిన బంధువుల్ని, స్నేహితుల్ని, శ్రేయభిలాషుల్ని, అలాగే శ్రీనాథ్ అత్తమామల్ని,
బావమర్దిని, వాళ్ళ బంధువులందరినీ కూడా ఆశీర్వదించండి. అక్క చెల్లెళ్ళు దీవించండి, కుటుంబాలు కాపాడు. ఇంకా అనేకులు రావట కృప దయచేయి. మార్గాల్లో ఉన్న వారికి తోడై ఉండి క్షేమంగా నడిపించండి. ఈ గృహ ప్రతిష్ట ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు సమస్తమును క్రమంగా మర్యాదగా జరిగించి ఘనమైన మీ దీవెనల చేత శ్రీనాథ్ కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ సర్వ ఘనత, మహిమ, ప్రభావాలు ఈ గృహ ప్రతిష్ట ఆరాధన రోజున మీరే పొందుకొనుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. స్తుతి పాటతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. గ్లోరీ, అందరూ చప్పట్లు కొడుతూ స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కోదు యేసయ్యా. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కోదువా. నా కృప నీకు చాలునంటివే, నాకేమి కోదువా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా. ఆమేన్. చప్పట్లు కొడుతూ అందరూ స్తుతించాలి. శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. ప్రభువని వలన పొందినయి, ప్రభువని వలన పొందినయి పరిచర్యలంతయు తుది వరకు కృపలో యేసయ్యా. పరిచర్యలంతయు తుది వరకు కృపలో ముగించేదా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో
జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. నీ సముఖములో నీ శరీరములో గాయములు, నీ శరీరములో గాయములు, నిరీక్షణ లేని నా రోగాలను నిర్మూలపరచెనే, నిరీక్షణ లేని నా రోగాలను నిర్మూలపరచెనే. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడితా, జయ గీతమే పాడిదా. శుభప్రదమైన నిరీక్షణతో, ఆమేన్, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడిదా, జయ గీతమే పాడిదా. ఇహ పరమందున నీవే నాకని, ఇహ పరమందున నీవే నాకని, ఇక ఎదియు నాకు అక్కరలేదని, స్వాస్యమే నీవని, ఇక ఎదియు నాకు అక్కరలేదని, స్వాస్యమే నీవని. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆమేన్. శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడినా, జయ గీతమే పాడినా. శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడినా, 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 జయ గీతమే పాడినా. శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడినా, జయ గీతమే పాడినా, జయ గీతమే పాడినా, జయ గీతమే పాడినా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతుల పైకి తల్లి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మరికొన్ని పాటలు పాడుకుని ప్రభు నామాన్ని స్తుతిద్దాం. దైవ సేవకులకి, సేవకురాలకి, వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. ఇది కేవలం దేవుని కృప తప్ప వేరొకటి కాదు. 2017 ఫిబ్రవరి 7th నేను ఇక్కడికి వచ్చాను, గుంటూరు నుంచి. నేను ఒక్కడిగా వచ్చాను, ఒంటరిగా వచ్చాను. ఫ్యామిలీని అంతా గుంటూరులోనే విడిచిపెట్టి వచ్చేసాను. చిన్న పాప 2017 జనవరి 6 ప్రైజీ ప్రాబ్లం పట్టింది. ఫిబ్రవరి 7th ఇక్కడికి వచ్చేసాను. వచ్చిన నాటి నుంచి ఈ దినం వరకు దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు. ఏ విషయంలో కూడా అనేకమైన మేలు చేశాడు దేవుడు.
నేను ఈ గృహం కడతానని కానీ స్థలం కొంటానని కానీ నేను ఎప్పుడు కళ్ళ కూడా ఊహించను. ఏదో బ్రతుకు తిరిగి కోసం వచ్చాం, 5-6-7 years ఉండి వెళ్ళిపోదాం, మళ్ళీ గుంటూరు వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతోనే వచ్చాను. కానీ శాశ్వతంగా ఉండిపోదాం అని ఏ రోజు అనుకోలేదు. కానీ నా ఎందుకు దేవుని ప్రణాళిక ఏమైంది, ఆయన చిత్తం ఏమైంది, ఇక్కడ ఈ రీతిగా స్థలం తీసుకోవడానికి కానీ గృహం కట్టడానికి కానీ దేవుడు ఎంతగానో కృప చూపు. ఆ తర్వాత November 26th 7th గుంటూరు నుంచి ఫ్యామిలీని తీసుకొని వచ్చాను. ఇక్కడ అద్దె గృహంలో దిగాను. వచ్చిన దగ్గర నుంచి పెద్ద బాబు ప్రైసీ ప్రవల్లకి అనేకమైన బలహీనతలు, అనేకమైన అనారోగ్యాలు, ప్రతి విషయం దైవ సేవకులకు చెప్పి ప్రార్థన చేయించుకుంటా ఉన్నాను. అలాగే దైవ సేవకులు ఓర్పుగా సమయమందు అసమయమందు ఎప్పుడు పిలిచినా సరే రాను, కుదరదు, ఎంతో ధైర్యపరిచి అడిగినప్పుడల్లా వచ్చి గృహాన్ని దర్శించి ప్రేయర్ చేసి, అందుని బట్టి దైవ సేవకునికి నేను ఎంతగానో థ్యాంక్స్ చెల్లించుకుంటాను. ముఖ్యంగా బాబు విషయంలో, యశ్వంత్ వర్మ విషయంలో దేవుడు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోతాను. నాకు కుమారుణ్ణి దేవుడు ఇస్తాడని కానీ నేను ఊహించలేదు. పెద్ద బాబు తర్వాత బాబు పుట్టాడు, మార్కపురం. ఏ బలహీనత ఉందో తెలియదు, ఊపిరి తీసుకునే పేగు, అలాగే స్టమక్కి వెళ్ళే పేగు, రెండు ఖర్చు. 3 days గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఐసీలో. దేవుని చిత్తం ఏమైంది, ఆ బాబు బ్రతుకు. తర్వాత ప్రార్శవర్షిని దేవుడు అద్భుతమైన ఇదిలో పాపనిచ్చి, తర్వాత యశ్వంత్ వర్మ. దైవ సేవకుల ద్వారా, పాస్టమ్ గారి ద్వారా బాబుని ఇస్తాడు. నీకు ఖచ్చితంగా ఓపిక పట్టు, ప్రార్థన చేసుకో, ప్రతి విషయంలో ధైర్యపరుస్తుంది. 2022 September 22 యశ్వంత్ వర్మ పుట్టాడు. అంతా బాగానే ఉంది, హ్యాపీ అని. పుట్టిన 2nd day నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. మరి ఫస్ట్ ఫీవర్ అని, జాండిస్ అని, మోషన్స్ అని. సరే ఇవన్నీ 3 days చిన్న బాబుగా ఉన్నప్పుడే 3rd day నుంచి 5th day వరకు ఎర్రగొండపాలెం గవర్నమెంట్ హాస్పిటల్లో NICలో తర్వాత డిశ్చార్జ్ అయ్యారు, బాగానే ఉంది. మళ్ళీ 1 month గ్యాప్తో, కరెక్ట్ 1 month పాలు తాగుతుంటే తాగిన పాలు తాగినట్టుగా కక్కుంటుంది, ఒక చుక్క కూడా ఉంటుంది. ఏంటి ప్రభువా, తనతో డెలివరీ అయిన వాళ్ళందరూ బాబులు బాగానే ఉన్నారు, నాకేంటి ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇన్ని సమస్యలు వస్తాయి. ప్రతి విషయంలో ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ ఎన్నో రాత్రులు ఎదురుపోయి కక్కుంటే నోటమ్మటి ముక్కులమ్మటి పాలు కారిపోతూ ఉంటాయి. కొంతమంది డాక్టర్ల దగ్గరికి చూస్తే పాలు ఇచ్చిన వెంటనే పండుకోబెడుతున్నారేమో మీరు, అలా కాదు, భుజాన్ని వేసుకొని తట్టమన్నా అలా చేసాం, అలానూ కుదరలేదు. తర్వాత మార్కాపురం చెంచయ్య డాక్టర్ గారు రేడియాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి స్కానింగ్ తీయించి ఆయన చెప్పారు, ఈ బాబుకు ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి వస్తుంది, ఆపరేషన్ చేయాలి, చేయకపోతే తగ్గదు. ఏంటి ప్రాబ్లం అంటే పైలోరిక్ స్టెనోసిస్, స్టమక్ దగ్గర నుంచి కింద చిన్న పెరుగులు కలిపే పేగు చాలా చిన్నగా ఉంది, చాలా చిన్నగా. అందువల్ల పాలన్నీ స్టమక్ నుంచి రిటర్న్ వచ్చేస్తున్నాయి నోటి ద్వారా, ముక్కుల ద్వారా.
అయినా కొంతమంది పిల్లలు సర్దుకుంటుంది, ఒక 1 month చూద్దామన్నారు. అట్లా చూసి మళ్ళీ తీసుకెళ్ళాం స్కానింగ్కి. అయినా తగ్గలేదు ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం. ఆ తర్వాత అట్లాగా 2 నెలలు చాలా ఇబ్బంది పడ్డాం. అనేక మంది వైద్యుల దగ్గర చూపించాం, దైవ సేవకులకు చెప్పాం, సంఘంలో చెప్పారు, దైవ సేవకులు ప్రార్థన చేశారు, దైవ సేవకురాలు ప్రార్థన చేశారు, సంఘం అంతా ప్రార్థన చేశారు. అయినా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇలా కాదని ఒకసారి దైవ సేవకుల దగ్గరికి కలిసి, గుంటూరులో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు, ఇలాంటి వాటికి చిన్నపిల్లలకి ఆయన సర్జరీ చేస్తారంట. బాగా సర్జరీకి ప్రిపేర్ అయిపోయి దైవ సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు దైవ సేవకులు ఒకే మాట, తమ్ముడు నువ్వు ఏ విషయంలోనూ అధైర్యపడదు, కలత చెందు, మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, సర్జరీ పడదు, ఖచ్చితంగా నువ్వు సాక్ష్యం చెప్తావు, దేవుడు స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా. అంతా రెడీ చేసుకొని సర్జరీకి వెళ్ళిపోయారు. అన్ని టెస్టులు చేయించారు, ఎక్స్రే తీశారు, స్కానింగ్ తీయించారు. అన్నీ అయిపోయిన తర్వాత డాక్టర్ ఒకటే మాట అన్నారు, ఈ బాబుకి ఎందుకు సర్జరీ, ఈ బాబుకి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు, అసలు ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇట్లా పాలు తాగుతుంటే కక్కుంటున్నాడండి, లేదు అవసరం లేదు, ప్రాబ్లం లేదు, అసలు ఇంటికి తీసుకెళ్ళిపోయి నేను మందులు రాసిస్తాను, తగ్గిపోతుంది, అసలు ఏం కాదు. ఇంటికి తీసుకొచ్చేసాం, దైవసేవకులు చెప్పాం, కానీ ప్రాబ్లం తగ్గలేదు. దైవసేవకులు ఒకటే మాట అన్నారు, ఖచ్చితంగా 6వ నెల దాటిన తర్వాత ఇంకెన్నడూ ఆ బిడ్డ వాంతి చేసుకోడు, చూడండి దేవుడు కార్యం చేస్తాడు. మందులు ఆపేసాం. ఇంకా 6వ నెల దాటింది, దేవుని కృప, దైవ సేవకులు ప్రార్థన, ఆయన నోటి నుంచి దేవుడు పలికించిన మాట అద్భుతమైన రీతిలో ఆ వాంతులు అనేవి ఆగిపోయినాయి. అసలు అద్భుతం చేశాడు. సర్జరీ పడింది అనుకుని యశ్వంతవరం విషయంలో గొప్ప కార్యం చేశాడు దేవుడు. ఈ విషయంలో దేవునికి నేను ఎప్పటికీ రుణపడాను. ఇదంతా దేవుని కృప, దైవ సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థన, మీ అందరి ప్రార్థన. నా ప్రార్థన, నా బలమో, నా శక్తో, కేవలం దేవుని కృప బిడ్డను బ్రతికించాడు. ఇంటి విషయంలో కూడా దైవ సేవకులు 2020 నుంచి చెప్తూనే ఉన్నారు, ఖచ్చితంగా నువ్వు ఇల్లు కట్టాలి, ఖచ్చితంగా నువ్వు ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి. అంతకుముందు నుంచే చెప్తాను, అయ్యగారు ఇల్లు అంటే చాలా ఖర్చు అవుతుంది, నా దగ్గర అంత స్తోమత లేదు, చిన్న ఇల్లు నీకు దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు, నేను ప్రార్థన చేస్తాను, విశ్వసించు, ప్రార్థించు. దైవ సేవకులు ప్రతి విషయంలో బలపరుస్తూ వచ్చారు. దైవ సేవకులు ప్రార్థన ఆలకించి ఈ గృహం కట్టడానికి దేవుడు కృప చూపాడు. ఇది దేవుని కృప, కానీ వేరొకటి కాదు. నేనైతే కట్టలేను, నాకున్నదైతే చాలా తక్కువ, కేవలం ఇది దేవుని కృప, వేరొకటి కాదు. నేను చేసింది చాలా తక్కువ దేవుడు, కానీ దేవుడు నాకు ఇచ్చింది చాలా ఎక్కువ. బాబు విషయంలో కానీ గృహం విషయంలో ఎంతో ఇచ్చాడు దేవుడు. అందరి బట్టి దేవునికి ఎల్లప్పుడూ థ్యాంక్స్ గివింగ్స్ చెల్లించుకుంటాను. ఈ విషయంలో తోడుగా ఉండి ఆత్మీయ జీవితంలో కూడా ఇలా ఉండాలి తమ్ముడు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండాలి, నన్ను అనుదినము బలపరుస్తుంది. దైవ సేవకులకి, దైవ సేవకులు పాస్టర్ సత్యప్రకాష్ అన్న గారు నేను ఎల్లప్పుడూ రుణపడి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. ఇల్లు కట్టుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఆయన చేసే కార్యాలు మనుష్య హృదయాలకు గోచరం కాదు, కంటికి కనబడవు, చెవికి
వినపడదు. ఇట్లా ఎన్నో కుటుంబాల్లో ఈ 30 సంవత్సరాల సేవా అనుభవంలో ఎన్నో కుటుంబాల్లో ప్రభు కార్యం చేస్తూ వచ్చారు. ఒక తమ్ముడికి ఇక 6 నెలలే ఉంది వయసు ఎలిజిబిలిటీ ఉద్యోగం రావటానికి. ఇక 6 నెలలు దాటితే ఆ తమ్ముడికి ఉద్యోగం రాదు. డిఎస్సి రాశాడు టీచర్ పోస్ట్ కొరకు. ఇక ఆ రోజు కనుక రాకపోతే ఇక అతని లైఫ్లో ఉద్యోగం రాదు. భార్య వచ్చి కన్నీళ్ళు విడుస్తూ ఈసారి రాకపోతే ఇంక ఉద్యోగం రాదన్న మా ఆయనకి అని ఏడుస్తూ ఉన్నప్పుడు, ఖచ్చితంగా ఈసారి నీకు ఉద్యోగం మీ భర్తకు వస్తుందమ్మా, నువ్వు కంగారు పడొద్దు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని చెప్పినప్పుడు ఇక 1 నెల రోజులే ఉందండి. ఆ 1 నెల రోజులు దాటితే తన లైఫ్లో ఉద్యోగం రాదు. డిఎస్సి రాశాడు, అద్భుతంగా దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా, హల్లెలూయా. మరి తమ్ముడు శ్రీనాథ్ విషయంలో కూడా నిజమే ఎన్నో ఇబ్బందులు. ఒక రోజున నేను వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తుంటే, పిల్లలకు పాలు పట్టించవచ్చు కదమ్మా బలము అంటే, వాళ్ళమ్మ చెప్పింది నాకు, మా పిల్లలు పాలు తాగరండి అని చెప్పింది. కాదు అబద్ధం. పాలు తెచ్చుకోవడానికి డబ్బులు లేక అట్లా చెప్పింది ఆ తల్లి. నాకు అర్థమైంది. అయినా సరే ప్రభు గొప్ప కార్యం చేస్తాడు, ప్రభు ఊహమించిన కార్యం చేస్తాడని విశ్వాసంతో తమ్ముడు ధైర్యంగా ప్రతి విషయంలో, చాలా విషయాల్లో నేను ధైర్యపరుస్తూ, పిల్లల విషయంలో ఎన్నో శోధనలు, ఆ మగబిడ్డ విషయంలో కూడా ముందు ఒక మగబిడ్డ పుట్టి చనిపోయాడు. ప్రవళిక తర్వాత మగబిడ్డ పుట్టాడు, 2వ సంతతిగా చనిపోయాడు. వాడు దేవుడు నీకు ఆశ్చర్యకరంగా అద్భుతం చేస్తాడు, నీ కుమారుడు ఇస్తాడని చెప్పినప్పుడు ఎంతగానో విశ్వసించి నమ్మి ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. దేవుడు చక్కటి బాబును దేవుడు ఇచ్చారు. 2 పిల్లలకి నేనే పేరు పెట్టాను. మొత్తం మీద దేవుడు ఆ బిడ్డకి ఆపరేషన్ పడకుండా, నేనేం పెద్ద డాక్టర్ని కాదు, చదువుకోలేదు, ప్రభు చెప్తే ఆ మాట చెప్పాను ఆ తమ్ముడికి. పేగు పెద్దదవుతుంది, ఒక 6 నెలలు దాటితే, నువ్వు కంగారు పడద్దు, ఆపరేషన్ పడదంటే దేవుడు పరలోకమందున దేవుడు ఆమేనన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కెరీతు వాగు దగ్గరున్న ఏలియా కెరీతు వాగు దగ్గరికి రాకమునుపు దేవుని సన్నిధిలో ఉండి ఒక మాట చెప్పాడు, ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను కురవకుండునుగా కానీ యెహోవా జీవము తోడు అంటాడు ఆయన. అరే వర్షం కురవద్దంటాడేంటి, మంచు కురవకూడదంటాడేంటి, ఆజ్ఞాపించాడు నా నామం పేరిట, ఇప్పుడు నేనేం చేయాలి, వర్షం కురిపించకూడదు, నేను దైవ సేవకుని నోటి మాటను రూఢిపరిచే దేవుడిని కదా అని 3.5 సంవత్సరం 3.5 years వర్షం పడలేదు, మంచు కురలేదు. ఆ తరువాత మరి ఆయన్ని పోషించాలి కదా, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత వర్షం లేకపోతే ఏట్లో నీళ్లు, ఏరులో నీళ్లు ఎన్నాళ్ళు ఉంటాయి. నిన్న మేము వస్తున్నప్పుడు నాగార్జున సాగర్లో డ్యామ్ దగ్గర చూస్తే నీళ్లు లేవు, ఎండిపోయింది బాగా డ్యామ్ అంతా. మేము నిన్న సిద్దిపేట నుంచి వచ్చాం మధ్యాహ్నం, నీళ్లు లేవు సాగర్లో, మొత్తం ఎండిపోయింది.
గత సంవత్సరం వర్షాలు కురవని కారణం చేత డ్యాములో నీళ్లు లేవు. ఈ సంవత్సరం ఖచ్చితంగా కురవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు ఋతుపవనాలు త్వరగానే మన ఆంధ్రప్రదేశ్ మీదుగా కేరళ మీదుగా వస్తున్నాయి అని చెప్తున్నారు. ఏదేమైనా దేవుడు కురిపించునుగాక. ఆమేన్. దేవుడు వర్షాలు ఈ సంవత్సరం సమృద్ధిగా కురిపించునుగాక. హల్లెలూయా. దాని కొరకు మనం ఏం చేయాలంటే రాత్రింబగళ్ళు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించు యేసయ్య గొప్ప కార్యాలు చేస్తాడు. నీరు ఎండిపోతే ఆ నీరు ఎండిపోయిన సందర్భాల్లో ఏలియా దైవ సేవకుని సారేపత్తు ఊరికి వెళ్ళు అని చెప్పాడు. అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. ఇదేంటి కరువు దినాల్లో విధవరాలు ఇంటికి పొమ్మంటున్నాడు అని దైవజనుడు ఏలియా అనుకోలేదండి. దేవుడు ఎందుకో వెళ్ళమంటున్నాడు నన్ను ఆ విధవరాలు ఇంటికి అని ఆలోచించిన దైవజనుడు సారేపతి ఊరికి వెళ్ళి ఆ విధవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు చాలా సుదూర ప్రయాణం చేసి, ఆ రోజుల్లో బైకులు కానీ కార్లు కానీ ఏమీ లేవు, గుర్రాల మీద గాడిదల మీద పడవల మీద ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఇక 3 తప్ప ఒంటెల మీద ఏనుగుల మీద మరి ప్రయాణం చేస్తూ ఉండేవారు. డబ్బున్న వాళ్ళు, పేదోళ్ళు కాదు, డబ్బున్న వాళ్ళు వాటిని కొనుక్కుని ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో కాలినడకతో ఏలియా దైవజనుడు వెళ్ళి ఆకలితో అల్లాడిపోతున్నప్పుడు చిన్న రొట్టె ముక్క తీసుకురమ్మా, నీళ్లు తీసుకురా, దాహం వేస్తుందంటే ఆమె లోకమంతా కోడైకి వస్తుంది, కరువు విలయతాండమాడుతుంది. ఆ దినాల్లో ఆకలితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆకలి మరణాలు, ఆకలితో చచ్చిపోతున్నారు. ఆ రోజుల్లో 3.5 సంవత్సరం వర్షం లేక ఆ సందర్భాల్లో దేవుడు ఆ విధవరాల కుటుంబాన్ని ఆశీర్వదించుట కొరకు, అభివృద్ధి పొందించుట కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా దైవజనుడు ఆ ఇంటికి పంపించి దైవ సేవకుడి యొక్క ఆకలి ఎప్పుడైతే ఆ విధవరాలు తీర్చిందో వెంటనే నా ప్రియ సంగమా దేవుని బిడ్డలారా ఆ ఇంటిలో సమృద్ధి కలుగుతూ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. పిండి తొట్టులో పిండి అవ్వలేదు, నూనె బుడ్డిలో నూనె కాలేదు, పొంగుతూ వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, మరలా చెప్తున్నా. ఇదే శనివారం రోజున ఒక ఇంచుమించుగా ప్రియమైన దేవుని బిడ్డలారా 32 ఏళ్ల క్రితం, 32 సంవత్సరాల క్రితం ఇదే శనివారం రోజున దైవజనుడు మా ఇంటికి వచ్చాడు. అప్పుడు మీకులాగే చర్చికి వెళుతున్నాం మేము, ఓ పెంతెకోస్తు సంఘానికి. ఆ దైవజనుడు వచ్చాడు, నేను ఇంటి దగ్గర లేను. అమ్మగారు వస్తే ప్రార్థన చేశాడు, ఒట్టిగా పంపించకూడదు కదా. ఇంట్లో 50 రూపాయలు తప్ప ఇంకా సిల్లు గవ్వకూడలేదండి. ఆ 50 రూపాయలు కూడా రేపు ఆదివారం కదా, ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ తెచ్చి పిల్లలకు పెట్టు అని నేనే ఇచ్చేళ్ళి. 50 రూపాయలు తప్ప ఇంకొక పైసా లేదు. దైవజనుడు వస్తే ప్రార్థన చేస్తే నేనేమో ఆదివారం రోజు ఏదైనా మంచి కర్రీ చేసి పిల్లలకు పెట్టమని నేను ఇచ్చి వెళ్తే ఆ దైవజనుడికి ప్రార్థన చేశాడు, ఒట్టిగా పంపించకూడదు అని పాస్టరమ్మ గారు దైవజనురాలు 50 రూపాయల పాస్టర్ గారికి కానుక ఇచ్చేసి పంపించేసింది. ఇంక లేదు, నేను 4 రోజులకు వస్తానన్న మనిషిని ఆదివారం ఉదయమే వచ్చేసా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. నా దగ్గర కూడా డబ్బులు లేవు, చాలా పేద స్థితి, ఆర్థిక ఇబ్బంది. అట్లాంటి సందర్భాల్లో ఎప్పుడో నాకు 6 నెలల క్రితం ఒక మొండు బాకీ, 6 నెలల క్రితం
నేను 60 సార్లు తిరిగి అతని ఇంటికి డబ్బులు ఇస్తావా 60 సార్లు తిరిగా. ఇస్తానంటాడు కానీ ఇవ్వడు. ఇది ఇచ్చే బాకీ కాదు, ఇంకా ఎవడెత్తను అని నేను వదిలేసుకున్నా. 6 నెలల క్రితం ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఆదివారం రోజున నేను 8 గంటలకు వచ్చాను. 10 గంటలకు ఆ ఇవ్వని వాడు వచ్చి 1000 రూపాయలు ఇచ్చిపోయాడు నాకు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. తర్వాత కిలో మటన్ తెచ్చి శుభ్రంగా భోజనం చేసుకున్నాడు. ఆ రోజుల్లో కిలో 180 రూపాయలు. ఎంతండి? ఇప్పుడు 1000 రూపాయలు. అర్థమైందా? దేవుడు కార్యాలు ఇలా ఉంటాయి. దేవుడికి ఎవరు ప్రథమ స్థానాన్ని ఇస్తారో, హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉన్న సత్యం ఏంటంటే, ఆయనకు ముందుగా ఇచ్చి ప్రతిఫలము పొందని వాడు ఎవడు అని రాసుంది బైబిల్లో. నేను మీకు చెప్పాల్సిన సంగతి ఏంటంటే, ఆకాశము భూమి, నీరు, గాలి, అగ్ని. ఆకాశము భూమి, నీరు, గాలి, అగ్ని, పంచభూతములు. భూతములు అంటే దయ్యాలు కాదు. చాలామంది భూతం అంటే దయ్యం అని ఆలోచన చేస్తారు. పంచభూతములు అంటే ప్రకృతి. ఆకాశము, భూమి, నీరు, గాలి, అగ్ని. ఈ పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఇవన్నీ అంతమొందుతాయని బైబిల్ చెప్తుంది. ఖచ్చితంగా అంతమవుతాయి. అయితే యేసయ్య అంటారు, సృష్టికర్తని దేవుడు అంటారు, నా మాటలు గతించవు. చప్పట్ల కొట్టండి గట్టిగా, నా మాటలు గతించవు. నా మాటల్లో సున్నైనను పొల్లైనను లేదు. ఈవెన్ టుడే, ఈరోజు వరకు కూడా నా మాటలు అవునన్నట్టుగా ఉన్నవి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో 66 గ్రంథాల్లో 66 పుస్తకాల్లో మన అభివృద్ధి కొరకు, మన ఆశీర్వాదం కొరకు ఏ సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు ఆయా దైవ సేవకుల్ని ప్రేరేపించి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ గ్రంథాన్ని రాసి పెట్టారో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు, ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము అనే సంగతి ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడు తమ్ముడు శ్రీనాథ్ పట్ల ఎన్నో మేలు చేశారు. జీవిత కాలమంతా చెప్పుకుంటూ తిరిగినా ఇంకా చాలా మిగిలిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడు ఇంటి విషయంలో కూడా ఎంతో సహాయం చేస్తూ మరి వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తిని, ఇస్సాకుని, నువ్వు గెరారులోనే ఉండు, ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఈ గెరారు దేశంలో ఉండు, నిన్ను అభివృద్ధి పరుస్తానని ఇస్సాకుతో దేవుడు సెలవిస్తున్నట్టుగా దైవ సేవకుల ద్వారా మరి శ్రీనాథ్కి సెలవిచ్చి ఈ రోజున మన కళ్ళతో ఇంత చక్కటి గృహాన్ని కట్టుకోవటానికి, కళ్ళతో చూడటానికి, చెవులతో వినటానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు శ్రీనాథ్ కుటుంబాన్ని, తల్లిని, భార్యని ప్రేమించి ఇచ్చిన 3 పిల్లల్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక, అభివృద్ధి పరుచునుగాక. అంత మాత్రమే కాదు, తాను చదువులో ఫార్మసీ చేశాడు. ప్రైవేట్గా డిస్టెన్స్గా కట్టి డిఫార్మసీ చదివాడు, మెడిసిన్ సంబంధించింది. అందులో కూడా ప్రతి సంవత్సరం ఆయన ఏమి రాశాడంటే నాకు నమ్మకం లేదు. ఇక్కడే ఉండేవాడు, ఎప్పుడు చదివేవాడు మనకు అర్థం కాదు. కానీ దేవుడు మంచి మార్కులతో ఆ ఫార్మసీలో పాస్ అవటానికి ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా. మరి సర్టిఫికెట్ రావటానికి ప్రభు సహాయం చేశారు. ఇప్పుడు ఆయన ఒక అధికారి, మెడికల్ షాప్ పెట్టుకోవటానికి గవర్నమెంట్ వాళ్ళు ఒక లైసెన్స్ ఇచ్చి ఉన్నారు ఆయనకి. హల్లెలూయా. మరి డబ్బులుంటే మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు, కానీ డబ్బులు లేక దాన్ని ఎక్కడో అద్దెకి ఇవ్వాలని చూస్తున్నాడు. హల్లెలూయా. మెడికల్ షాప్ అంటే 10 లక్షలు ఉండాలి, పెట్టుకోవచ్చు, మంచిగా ఉంటుంది. మెడికల్ షాప్లో దేనికైనా బేరం ఉంది, కానీ మందు బిళ్ళకి బేరం ఉందా? అది 10 పైసలైన రూపాయి అంటే ఇవ్వాలంతే. అది పావలా ఉందండి ఇవ్వండి అంటే కుదరదండి, దానికి బేరాలు లేవు. దేవుడు ఇంకనూ అనేక విధాలుగా శ్రీనాథుని ఆశీర్వదించునుగాక. ఈ కుటుంబము ద్వారా ఈ ప్రాంతములో
అనేకులను ప్రభువు రక్షించునుగాక. అనేకులను ప్రభు వైపుకు యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్ముడు తిప్పునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. యేసయ్య నామానికి స్తోత్రాలు. బైబిల్ గ్రంథంలో ఒక భక్తి గల దైవజనురాలు చాలా ఇబ్బందుల్లో ఉండి, చాలా బాధల వలయాల్లో చిక్కుకొని, ఆ దైవ సేవకురాలు, ఓ భక్తి గల దైవజనురాలు దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చింది. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చింది. వచ్చి తనకున్న బాధ అంతా చెప్పుకుంది. తనకున్న అప్పుల విషయమై చెప్పుకుంది, రుణాల విషయమై చెప్పుకుంది. చెప్పుకున్న వెంటనే దైవజనుడు అంటారు, ప్రతి బైబిల్లో మనం చూస్తుంటే ప్రతి ఇల్లు ఎవరో ఒకరి ద్వారా కట్టబడుతుంది. ఇప్పుడు ఈ ఇల్లుని శ్రీనాథ్ కుటుంబం ద్వారా కట్టించాడు దేవుడు. అట్లా మరొక ఇల్లు జగన్ కాలనీలో మన డేవిడ్ రాజు గారికి కూడా ఒక ఇల్లు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. వచ్చే నెలలో ఓపెనింగ్ ఉంటుంది అది. హల్లెలూయా. ఇట్లా ఒక్కొక్కరికి చక్కటి గృహాలని, చక్కటి ఇండ్లను దేవుడు మన అందరికీ అనుగ్రహిస్తున్నాడు. నేను ఎప్పుడు ప్రార్థిస్తాను, మా కుటుంబాల్లో, మా సంఘములో నివాసం చేస్తున్న దేవుని బిడ్డలందరూ అద్దె ఎండ్లలో ఉండకూడదయ్యా, సొంత గృహాలు దయచేయండి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో అందరికీ గృహాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హెబ్రీలో రాసి ఉంటుంది, ప్రతి ఇల్లు ఎవరో ఒకరి ద్వారా కట్టించబడుతుంది. అయితే సమస్తమును కట్టువాడు దేవుడే. హల్లెలూయా. కీర్తనగాడు రాస్తాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థం. అంటే ఒక ఇల్లు కట్టాలన్నా, లేకపోతే ఎదిగొచ్చిన పిల్లలకి తల్లిదండ్రులుగా మనం పెళ్ళిళ్ళు చేయాలన్నా, పెళ్ళిళ్ళు చేసుకున్న భార్యాభర్తలకు చక్కటి సంతానం కలగాలన్నా, ఈ 3 విషయాలు దేవుడు ద్వారానే జరగాలి. ఆమేన్. హల్లెలూయా. మనుషుల ఆలోచనల ద్వారా పొరపాటున జరగదు. ఓ తమ్ముడికి నేను 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా, నువ్వు ఇల్లు కట్టాలని. ఖచ్చితంగా క్రిస్మస్ పండుగ నుండి ఆయన ఇల్లు ప్రారంభించునుగాక. ఆమేన్. ఖచ్చితంగా కడతాడు. దేవుడు సేవకుడి నోటి మాటను రూఢిపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక తల్లి చెప్పింది, ఇల్లు కడతావమ్మా నువ్వంటే ఆ ఇల్లు కట్టుకునేటట్టుగా ప్రార్థన చేయమంటే విశాఖపట్నంలో చేస్తా వచ్చాను. ఒక రోజున పాస్టర్ గారు ఇంటికి అదేంటది ముగ్గు పునాదులు తవ్వటానికి ఆమె అంగన్వాడీ టీచర్, ఆ సహోదరి రాజేశ్వరక్క ఇప్పుడు ఉంది వేపగుంట అనే ప్రాంతంలో, విశాఖపట్నంలో. వాళ్ళున్న ఏరియా వేపగుంట. ముగ్గేస్తున్నాం పాస్టర్ గారు, మీరు వచ్చి ప్రార్థన చేయాలంటే నేను వెళ్ళి చిన్న ఇల్లు కట్టుకోవాలని నాకు చెప్తా వచ్చి ప్రార్థన చేయిస్తే నేను ముగ్గేస్తున్నాం, ప్రార్థన చేయండి, పునాదులు తవ్వుతామంటే వెళ్ళా. 6 గదులకు ముగ్గేసిందండి. ఏంటండి నాకేం చెప్తా వచ్చింది, చిన్న ఇల్లు కట్టుకోవాలయ్యా, ప్రార్థన చేయడం చెప్తా వచ్చింది. ముగ్గు 6 గదులకు వేసింది. అప్పుడు ఏంటమ్మా నువ్వు చిన్న ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే 2 గదులు కడతావేమో అనుకున్నాను, గది పంచా వేసుకుంటావేమో నేను అనుకుంటే, ఇప్పుడు 6 గదులకు ముగ్గేసేవేంటి, ఏంటి సంగతి అంటే, మీరేం చెప్పారు కదా గత ఆదివారం, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ప్రభు చేస్తాడని చెప్పారు కదా. నేను నమ్మాను ఆ విశ్వాసంతో. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నాకు పెద్ద ఇల్లు ఇస్తాడని విశ్వసిస్తున్నాను అంటది. నీ విశ్వాసాన్ని నేను ఎందుకు వమ్ము చేయాలి, ప్రార్థన చేద్దామని నూనె బాటలు తీసుకెళ్ళి, ప్రభువా ఈ సహోదరి విశ్వాసాన్ని మీరు బలపరచండి, ఓ పెద్ద వెంటిలేషన్ కలిగి మంచి ఇల్లు దయచేయి అయ్యా, మీరు ధనాన్ని సమకూర్చండి, మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారో, ఎవరి ద్వారా ఇప్పిస్తారో తండ్రి గొప్ప కార్యం చేయండి, త్వరితగతిలో ఈ ఇంటిని పూర్తి చేయండి అయ్యా,
సమస్తము కూడా ధారాళంగా దయచేసే గొప్ప దేవుడు అని చిన్న ప్రార్థన చేసి పలుగు పెట్టి పునాదికి మట్టి తీసి పారతో తీసి ప్రారంభించాను. విచిత్రమైన సంగతి ఏంటంటే కింద 6 గదులేసింది, పైన 6 గదులేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. కింద 6 గదులు, చిన్న ఇల్లు కట్టుకోవటం కూడా స్తోమత లేని ఆ సహోదరి కింద 6 గదులేసింది, పైన 6 గదులేసింది. ఎందుకంటే ఆమెకి సీనియర్ అంగన్వాడీ టీచరు సీనియర్లు వాళ్ళకి అదేంటది అంగన్వాడీ ఆఫీసర్ పోస్టులు ఇస్తారు కదా, ఆ పోస్ట్ దేవుడు ఇచ్చేసాడు ఆమెకి. ఆమెన్. అంగన్వాడీ ఆఫీసర్ అయిపోయింది సీనియారిటీని బట్టి, ప్రయారిటీని బట్టి. అట్లా దేవుడు ఊహకు మించిన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. ప్రతి ఇల్లు ఎవరో ఒకరి ద్వారా కట్టబడద్దని బైబిల్ హెచ్చరిస్తున్నట్లుగా ఖచ్చితంగా మనందరికీ, మన కుటుంబాలన్నిటికీ కూడా చక్కటి గృహములు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఈమె వచ్చిందండి, తన ఇంట్లో ఉన్న బాధలన్నీ చెప్పుకుంటుంది. అప్పుడు ఎలీషా, దైవజనుడైన ఎలీషా ప్రవక్త అప్పుడు ఆమెను అడిగిన మాట ఏంటంటే, అమ్మా నీ ఇంటిలో ఏముంది అని అడిగాడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము ఈ మాటలు ఉంటాయి, మీరు చదవద్దు, వినండి. అమ్మా నీ బాధలన్నీ నేను విన్నాను, నాకంటే ముందుగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఆలకించాడు. నీ కార్యములు సఫలీకృతమగునుగాక, నీ ఉద్దేశములు, నీ ఆలోచనలు నెరవేర్చబడునుగాక. అమ్మా నీ ఇంట్లో ఏముంది? చాలామంది ఇళ్లల్లో చూస్తే ఏమండి అదొక రకమైన గబ్బు కంపు ఉంటుంది. నేను ఒక ఇంటికి వెళ్ళా, వాళ్ళ అమ్మాయి మన మందిరానికి వస్తుంది. ఆ పిల్ల పేరు గ్రేస్, పెళ్లి కాల యవ్వనస్తురాలు, 24 సంవత్సరాల వయసు వచ్చేసింది. వాళ్ళ అమ్మ నాన్న విగ్రహారాధికులు. ఆ యవ్వన బిడ్డే మన మందిరానికి వస్తుంది. వాళ్ళ అక్కగారి కుటుంబం కూడా వస్తుంది, వాళ్ళ అక్కగారికి వివాహం అయింది, వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. ఈ గ్రేస్ వస్తూ ఉంటుంది. ఒక రోజు నా ఇంటికి వెళ్ళాను. నేను వెళ్తే ఇన్ని సిగరెట్టు మొక్కలు ఉన్నాయండి ఆ ఇంట్లో. ఇన్ని మొక్కలు ఉన్నాయి, కాల్చి పాడేసిన సిగరెట్టు మొక్కలు, కంపు, పొగ కంపు, అదొక రకమైన చెడు వాసన. ఆ గోడల మీద అంతా అదేంటది, అదే నాకు పాన్పరాకులు, మళ్ళీ ప్యాకెట్ కూడా కనపడింది, 1000 అంట. దాని పేరు ఏంటది, 1000. రకరకాల కంపులు ఉంటాయి ఇళ్లలో. ఇప్పుడు ఎలీషా ఆ భక్తి గల దైవ సేవకులను అడుగుతున్నాడు, నీ ఇంట్లో ఏముంది? మన ఇంట్లో ఏముంది? మన ఇళ్ళల్లో ఏమున్నాయి? కొట్లాట్లు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయా? రోగాలు ఉన్నాయా మీ ఇంట్లో? నా యేసు గాయపడిన హస్తమును చాపి నీ రోగమును నిర్మూలపరచునుగాక, నీ వ్యాధి బాధలను తొలగించునుగాక, నీ సమస్యల్లోంచి విడిపించునుగాక. నీ ఇంటిలో ఏముందో దాచిపెట్టుకోకుండా, మన ఇంటి విషయాలు ఈయనకి చెప్తే ఊరంతా చెప్తాడేమో అనే భయము, బెదురు, ఆ అపనమ్మకం, అపోహలు లేకుండా ఏ కుటుంబస్తులైతే వాళ్ళ ఇంటిలో విషయాలు దైవ సేవకులకి చెప్తూ ఉంటారో వాళ్ళ కుటుంబాలను నా ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వర్గసీమగా మార్చుదురుగాక. వాళ్ళ గిన్నె నిండి పొర్లేటట్టు ప్రభువు చెయ్యునుగాక. ఆమేన్. ఇంటి విషయాలు, ఇంటి గుట్టు లంకకు చేటన్నట్టుగా ఇంట్లో విషయాలు ఎవరికి చెప్పుకోకూడదు. మొట్టమొదటిగా మన ఇంటి విషయాలు చెప్పుకునేది ఎవరికంటే ప్రభువైన యేసుక్రీస్తుకు చెప్పాలి. ఆమేన్. రెండవదిగా మీరు వెళుతున్న సంఘములో ఉన్న దైవజనుడు మీ విషయమై అహర్నిశలు కష్టపడతాడు, అహర్నిశలు ప్రయాసపడతాడు. మరి రాత్రింబగళ్ళు మనకు విషయం చెప్పామంటే ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థన ద్వారా మన కుటుంబాల్లో ఉన్న సమస్యలు, కొట్లాట్లు, గొడవలు అన్నీ తొలగిపోతాయి అని ఒక విశ్వాసం
ఆ మంచి మనస్సాక్షి మీకు ఉన్నట్లయితే రెండవదిగా దైవ సేవకులు మీరు వివరించి చెప్పాలి. ఆమేన్. ఇక వీళ్ళిద్దరికీ తప్ప ఇక ఎవ్వరికీ మీరు చెప్పినా మనకు తీరదు. మొట్టమొదటిగా దేవునికి చెప్పుకోవాలి. రెండవదిగా దైవ సేవకుని మన ఇంటి విషయాలు చెప్పుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు గొప్ప కార్యాలు, ఊహకు మించిన కార్యాలు, అసలు ఇది నిజమా అన్నట్టుగా ప్రభు మన జీవితాల్లో చేసి చూపించే దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఇంటిలో ఏముందమ్మా అన్న వెంటనే ఆ తల్లి చెప్తుంది, ఆ భక్తి గల సహోదరి చెప్తుంది, అయ్యా నా ఇంటిలో ఒక నూనె కుండ తప్ప ఇక ఏమీ లేదయ్యా అంటది. ఒక నూనె కుండ ఉందయ్యా అంటది. ఇప్పుడు మన ఇంట్లో ఏముంది? యొప్తా యుద్ధానికి వెళ్ళుచున్నప్పుడు హెబ్రీ పత్రికలో రాసి ఉంటుంది, ఉత్సాహమును, నిరీక్షణను, ధైర్యమును తుదమట్టుకు చేత పట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు. హల్లెలూయా. మనము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయము. మనలో దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మందిరాల్లో నివసించడు, దేవాలయాల్లో నివసించడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన హృదయాన కొలువై ఉన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువే చెప్తున్నాడు యోహాను సువార్తలో. గనుక నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధించేవారు ఆయన హృదయాన కొలువై ఉంటాడు. అందుకే జ్ఞానైన సొలొమోను గారు రాస్తారు సామెతల గ్రంథంలో, నా కుమారుడా, నా కుమార్తె, మై డాటర్, మై సన్, మీ హృదయాలను నాకు ఇవ్వండి. హల్లెలూయా. నీ హృదయమును నాకిమ్ము అని రాస్తుంది. ఎప్పుడైతే దేవునికి మన హృదయాలను, మన ప్రాణాత్మ దేహాలను అప్పగించుకుంటామో ఆయన మన హృదయములో నివసించునుగాక. మన హృదయాల్లో ఆయన ఆలయముగా చేసుకుని మన జీవితాలను కొలువై ఉండునుగాక. ఆమేన్. గనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించిన దేవుడు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారికి తోడుగా ఉండి, ఆకలిస్తే పరలోకం నుంచి మన్నాను కురిపించి, ఎర్ర సముద్రం అడ్డొస్తే 2 పాయలుగా విభాగించి, 2 వైపులా ఎర్ర సముద్రంలో నీళ్లను గోడవలే నిలిపేసి 6 నేల మీద రహదారిగా నడిపించి, ఆయన ఎన్నెన్నో గొప్ప కార్యాలు, ఊహకు మించిన కార్యాలు, దాహం వేస్తే రాతి బండను చీల్చి సముద్రమంత ప్రవాహముగా నీళ్ళిచ్చిన గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎన్నో గొప్ప కార్యాలు చూస్తూ వచ్చారు. అయితే ప్రవక్త అయిన సమూయేలు ప్రవక్త దినాల్లో ఇశ్రాయేలు అందరూ కూడా ఒక రాజును కావాలని కోరుకుంటే, ఆయన కూడా, సమూయేలు కూడా, మిమ్మల్ని ఐగుప్తులోంచి విడిపించినప్పుడు ఏ రాజు ఉన్నాడు? పరలోకం నుంచి మన్నాను కురిపించి ఆహారం సమృద్ధిగా ఇచ్చాడే, అప్పుడు ఏ రాజు ఉన్నాడు? మీకు దాహం వేసినప్పుడు బండను చీల్చి సముద్రమంత ప్రవాహముగా నీళ్ళిచ్చాడే, అప్పుడు ఏ రాజు ఉన్నాడు? సముద్రమును పాయలు చేసి 6 నేలగా మార్చి రహదారిగా చేసి నడిపించాడే, అప్పుడు ఏ రాజు ఉన్నాడు? ఇప్పుడు రాజు కావాలంటారంటే అప్పుడు సమూయేలు ప్రవక్త దేవుడికి మొరపెట్టినప్పుడు సమూయేలుతో దేవుడు చెప్తాడు, ప్రవక్త అయిన సమూయేలు నిన్నే విసర్జించడం కాదురా బాబు, వాళ్ళు నన్ను కూడా విడిచిపెట్టారు, వాళ్ళు కోరుకున్నట్టుగా రాజుని నియమించు అన్న వెంటనే సమూయేలుకి దేవుడు ఎప్పుడు చెప్పాడో ప్రార్థన చేసి ఒక వ్యక్తిని రాజుగా నియమించాడు. ఆయన పేరు సౌలు. ఆయన పేరేంటండి? సౌలు. ఈ సౌలు రాజు దినాల్లో దేవుడు చెప్తాడు, శత్రువులైన అమాలేకీయులను నిర్మూలపరచు, ఆ శపితమైన సంతతిని సమూల ధ్వంసం చేయి, దేన్ని ముట్టొద్దు, దేన్ని తాకవద్దు, దేన్ని తీసుకోవద్దు,
అని చెప్తే అలాగేనయ్యా అని సౌలు రాజు చెప్పి యుద్ధానికి వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేసి ఆ యుద్ధ భూమి నుండి ఆ శపితమైన వాటిలో నుండి బలిసిన వాటిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు? తన ఇంటిలో పెట్టుకున్నాడు. వెంటనే యెహోవా వాక్కు, తండ్రి అయిన దేవుడు సమూయేలు ప్రవక్తకు ప్రత్యక్షమై, శామ్యూయేల్, నా కుమారుడైన సౌలు అవివేక పని చేశాడు, నేను చెప్పినట్టు చేయలేదు, ఈ విషయంలో నేను బాధపడుతున్నానని దేవుడే సమూయేలుకు ప్రత్యక్షమై చెప్తే, సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలా రాజా, నువ్వు చేసిన పని ఏంటి? ఏం బాగోలేదు అంటే, ఏం చేశానయ్యా? అమాలేకీలు జయించాను కదా, అమాలేకీలు జయించింది మరి జయశీలను నిలబెట్టాను కదా, విజయ పతాకం ఎగరవేశాను కదా అని ఉంటుంటే సమూయేలు సౌలు రాజుతో అంటాడు, మరి ఆ అరుపులు ఎక్కడి? నీ ఇంటిలో కేకలు ఎక్కడి? నీ ఇంటిలో ఆ రంకులు ఎక్కడి? గొర్రెలు, పశువులు, గాడిదలు అరుస్తున్నాయి. ఆహారం పెట్టుండు మనోడు, ఆహారం లేకపోతే ఏమవుతాయి? పశువులు అలా అరుస్తూ ఉంటాయి. నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టని యజమాని అడిగే ఆ నోరేమలేదు దేవుడు మా అని మెలుస్తూ ఉంటాయి, మే అని మెలుస్తూ ఉంటాయి. ఆకలి అరుస్తూ ఉంటాయి. ఈ అరుపులు సమూయేలుని, ఈ అరుపులు ఎక్కడయి? ఈ గొడవలు ఎక్కడయి? అయ్యా, బలిసిన వాటిని కొన్ని తీసుకొచ్చాము లేవయ్యా దేవుడికి బలి ఇవ్వటానికి. ఏమండి, దేవుడికి కానుక ఇవ్వటానికి బ్రాందీ షాప్కి వెళ్ళి తీసుకురావాలా? దేవునికి కానుక ఇవ్వటానికి వేరే వేరే వడ్డీ వ్యాపారాలు చేసి తెచ్చి కానుక ఇవ్వాలా? ఏమండి, ఆ మధ్యన ఒక పెద్ద ఆయన గొప్ప రాజకీయ నాయకుడు, చాలా డబ్బు ఉన్నవాడు, కోట్ల ఆస్తి ఉన్నవాడు, ఆయన ఒక సినిమా హాల్ కట్టాడు. కట్టాడండి, ఆయన డబ్బు ఉంది కానీ కట్టుకున్నాడు, చేసుకుంటాడు. ఒక దైవ సేవకుని పిలిచి సినిమా హాల్కు ప్రార్థన చేయమంటే చేసాడు ఆయన. నేను చేయనని చెప్పలా. అర్రే, ఈ దైవజనుడు సినిమా హాల్కు ప్రార్థన చేస్తున్నాడు, నీకు చిత్రంగా ఉంది అని నేను అనుకుంటానే ఉన్నానండి. 10 రోజులు తిరగకుండా ఆ పాస్టర్ అమ్మగారు లారీ కింద పడి చచ్చిపోయింది మా కళ్ళ ఎదుట. నిజమండి, శపితమైన వాటిని మనం ముట్టకూడదు. మనది కాని వస్తువు మన ఇంట్లో ఉండకూడదు అని దైవజనులు 30 ఏళ్ల క్రితమే ఒక మహాసభలో చెప్తుంటే, మా ఇంట్లో మాది కాదు, కొబ్బరి నూనె పోసుకునే స్టీలు డబ్బా, స్టీల్ సీసాలు ఉండి ఆ మధ్యన, అందులో కొబ్బరి నూనె కొని తెచ్చుకుని పోసుకునేవాళ్ళం. ఆ సీసా మాది కాదు. దైవజనుడు ఎప్పుడైతే చెప్పాడో, అమ్మో ఈ కొబ్బరి నూనె సీసా మంది కాదురా బాబు, స్టీల్ సీసా ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మనకు అర్థం కాదని నేను కొబ్బరి నూనె అంతా ఇంకొక బాటిల్లో వేసేసి దాన్ని డ్రైనేజీలో పాడేసాను. మనది కాని బంగారమైనా, మనది కాని వస్తువైనా, మనది కాని వస్త్రాలైనా మన ఇంట్లో శపితమైన వాటిని పెట్టుకోకూడదండి. ఒక ఆమెకి నడువు నొప్పి 1000 రూపాయలు ఖర్చు పెడుతుంది, ఆ నడువు నొప్పి తగ్గట్లా 6 నెలల నుంచి బాధపడుతుంది. ప్రభువుని నమ్మి పెట్టే చర్చికి వెళుతున్న వ్యక్తే. ఆ ఊరికి గొప్ప దైవజనుడు, ఒక దైవజనుడు వస్తే ఈయన ప్రార్థన చేస్తే నా నడువు నొప్పి పోద్ది అని విశ్వసించి ఆ సభకి వెళ్ళి ఆయనతో ప్రార్థన చేసుకుంటుంటే ఆ పాస్టర్ గారు చెప్పాడంట, నీది కాని వస్తువు నీ ఇంట్లో ఒకటి ఉంది, అది ఎవరిదో వాళ్ళకు పంపించేయి, నీ రోగం తగ్గిపోద్ది. చప్పట్ల కొట్టండి గట్టిగా అని చెప్తే, నాది కాని వస్తువు ఏముంది అని పరిశీలన చేసుకుంటూ ఇంటికి వెళ్ళి 4 రోజులు ఆలోచిస్తూ నా ఇంటిలో నాది కాని వస్తువు ఏముందని ప్రతీది పరిశోధిస్తే ఏమండి, అట్టులు వేసుకునే పెనం ఒకటి ఉందంట ఆ ఇంట్లో, అది వాళ్ళది కాదు. ఎవరిదంటే ఆ పక్కన అద్దెకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసే ఫ్యామిలీ ఉండేదంట. ఆ గవర్నమెంట్ ఉద్యోగం చేసే ఫ్యామిలీ వారి ఆ అట్లు వేసుకుని నాన్ స్టిక్ ప్లేటో ఏదో మొత్తం మీద వాళ్ళ దగ్గర తెచ్చుకుని ఈ తల్లి ఈ నడుమునే పట్టిందే, ఆ తల్లి వేసుకుని మర్చిపోయింది, ఇంట్లో పెట్టేసుకుంది. వాళ్ళేమో ట్రాన్స్ఫర్ అయ్యి తెలంగాణకు పోయారు.
హైదరాబాద్ పక్కకి ఎక్కడికో, సంగారెడ్డికో ఎక్కడికో పోతే ఇప్పుడు నీది కాని వస్తువు నీ ఇంట్లో ఉంటే వాళ్ళకి అప్పగించమంటే ఇప్పుడు ఏం చేసింది? అట్ల పేనం ఉంది. దైవజనుడు నీ రోగం తగ్గిపోద్ది అన్నాడు కదా. ఎన్ని రోజుల నుంచి తిప్పలు పడుతున్నాను, ఎన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎంత డబ్బు ఖర్చు పెట్టాను, ఫలితం శూన్యం, ఈ ఎన్నుముక నొప్పి తగ్గట్లేదు, ఈ వస్తువు నా ఇంట్లో ఉండకూడదు అని. ఏమయ్యా వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కో, ఉద్యోగం ఎక్కడ చేస్తున్నాడు ఆ అన్నయ్య ఎక్కడ ఉద్యోగం చేస్తాడు కనుక్కోమని కనుక్కున్నాడు. కనుక్కుంటే హైదరాబాద్ బస్సు ఎక్కెళ్ళి, ఏమండి అట్ల పేనం ఎంత? ఏమండి 200 రూపాయలు. వీళ్ళు వెళ్ళేంత 2000 రూపాయలు ఖర్చు పెట్టి అట్ల పేనం న్యూస్ పేపర్లో చుట్టి సంచిలో పెట్టుకుని హైదరాబాద్ బస్ ఎక్కి వాళ్ళు ఉన్న చోటకి వెళ్ళి ఆ ప్లేట్ ఇచ్చేసి, అమ్మా ఈ ప్లేట్ మీది మా దేవుడు మీ వస్తువు మీకు ఇమ్మని చెప్పాడట, నా భార్యకి ఇచ్చి రమ్మని పంపించిందమ్మా, తీసుకోండి తల్లి, నా భార్య బాగుపడేట్టుగా మీరు ప్రార్థన చేయండి అని ప్లేట్ ఇచ్చి ఇంటికి వచ్చాడండి. వెన్నుముక నొప్పి తగ్గిపోయింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కొన్ని దీర్ఘకాల రోగాలు ఉంటాయి, అవి ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు. ఇంట్లో ఏముంది? మనది కాని వస్తువు ఉండకూడదు. నీ ఇంట్లో రంకెలు ఉన్నాయా, కొట్లాట్లు ఉన్నాయా, పోట్లాట్లు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా? ఆ ఇంట్లో 4 పిల్లలండి, కోట్ల ఆస్తుంది, ఏమీ తక్కువ లేదు. వంట చేసేవాళ్ళు 2 ఉన్నారు, వండి పెడతారు డైనింగ్ టేబుల్ మీద. 4 పిల్లలు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు తిని వెళ్ళిపోతారో మనకు తెలియదండి. ఆ ఇంటి వెళ్ళాలంటుంది. ఏమనంటే, అయ్యా నా 4 పిల్లలు నన్ను అమ్మా అని పిలిచి 13 ఏళ్ళు అయిందయ్యా. ఎన్ని సంవత్సరాలు? అన్నీ ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు వండి పెట్టడానికి, కోట్ల ఆస్తుంది. ఆ ఇంట్లో ఏం లేదంటే దైవ ప్రేమ లేదు, అమ్మ అనే పిలిచి పలుకు లేదు. ఈ రోజు ఎన్నో కుటుంబాల్లో ఇట్లాంటి దుర్బలమైన పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. మన ఇంట్లో ఏముండాలి? మన ఇంట్లో ఏముంటే ఆకాశమందున దేవుడు ఈ సమస్తమును కూడా మాట మాత్రము చేత కలుగు చేసిన దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని ఆ ఆశ, దేశ, వాంఛ కలిగిన మనం, కోరిక కలిగిన మన జీవితాలు, మన కుటుంబాలను, మన ఇండ్లను దేవుడు ఆశీర్వదించాలని ఉద్దేశం కలిగిన వారమైతే మన ఇంట్లో ఏమి ఉండాలో బైబిల్ హెచ్చరిస్తుంది. 118వ కీర్తనలో 15వ వచనం మీరు చదవద్దు, వినండి. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతములు వినబడునుగాక. ఆమేన్. మన కుటుంబాల్లో వేకువజామునే స్తోత్ర బలి ఉండాలి. ఆమేన్. అలాగే దేవుని వాక్యం చదువుకునే అనుభవం ఉండాలి మన ఇంట్లో. అలాగే సాయంత్రం 7:30 గంట అయిందంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. ఇట్లాంటి అనుభవాలతో ఈ ప్రపంచంలో ఏ కులగోత్రాల్లో పుట్టిన, ఏ తెగకు చెందిన వారమైనా, ఏ జాతికి చెందిన వారమైనా, పేద ధనిక వర్గ భేదము లేకుండా, కుల భేదము లేకుండా నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అందరికీ ప్రభు అయి ఉన్నారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. నా దేవుడికి ఉపకారం చేయటమే తెలుసు, ఉపకారం చేయటమే తెలుసండి. అపకారం చేయటం ఆయన చేత కాదు. దుష్ట శిక్ష రక్షణ అనే దేవుడు కాదు. నేను ఆరాధిస్తూ ప్రకటిస్తున్న నజరేయుడని యేసు. హల్లెలూయా. కష్టమైన, నష్టమైన, ఇబ్బందులు వస్తున్న, ఇరుకులు కలుగుతున్నా ఆయన ఎదలోతుల్లో వచ్చే ఒక మాట ఏంటంటే ఆయన ఉపకారం చేయటమే తెలుసండి. ఉపకార బుద్ధిని వెల్లడిపరచడమే తెలుసు. కనుక మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎప్పుడు కూడా మన ఇండ్లలో ఉండవలసింది ఏంటంటే రంకెలు, కేకలు, అరుపులు కాదు. పాస్టర్ గారు ఇక్కడికి వస్తాడా? పాస్టర్ గారు ఏం చెప్పమంటారు? ఆ తండ్రి నాకు చెప్తున్నాడు, ఆ బిడ్డని కనుక్కున్న తల్లి, ఆ పిల్లలు కనుక్కున్న తండ్రి నాకు చెప్తున్నారు ఇంటికి వెళ్తే, పాస్టర్ గారు ఇక్కడో పాటలు పాడతాడా, గంతులు వేస్తాడా, నోటి నిండా ఎన్ని బూతులయ్యా, ఎన్ని మాటలయ్యా, అసలు తల్లిదండ్రులు అనే మాట కాదయ్యా అది అంటాడు వాళ్ళ తండ్రి. ఇక నేను ఏం చెప్పను ఆ తండ్రికి? నోరు మూసుకుని వచ్చా ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడకుండా. ఇదే ఎర్రగొండ పాలెంలో ఎక్కడో కాదండి. మళ్ళా ఆ తమ్ముడిని నేను అడిగితే బాధపడతాడు. ప్రభువా ఆ ఇంట్లో ఏముందయ్యా? ఆ హృదయంలో నువ్వు ఉన్నావా లేదా? లేదా లోకపు అనుభవాలు ఉన్నాయా?
లోకపు సహవాసాల్లో కొట్టుకుపోతున్నాడా? దయచేసి ఆ సహోదరిని, ఆ యవనస్తుడిని ప్రభువా మీరు దర్శించండి అని ప్రార్థన చేయటం తప్ప వేరొక పని నేను చేయలేనండి. యాజకుడు చేసే పని ఏంటంటే మీ విషయాలన్నీ గుండెల్లో పెట్టుకుంటాడు. హల్లెలూయా. రెండవదిగా భుజాల మీద మోస్తాడని బైబిల్ చెప్తుంది. యాజకుడు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రకర్తల పేరుల్ని ఈ వైపున 6 పేర్లు, ఈ వైపున 6 పేర్లు, గోత్రకర్తల పేర్లు, ఈ గుండెల్లో 12 పేర్లను, 12 గోత్రకర్తల పేర్లని గుండెల్లో పెట్టుకుని భుజాల మీద మోయటం తప్ప వేరొక పని లేదు యాజకునికి, దైవ సేవకునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు గుండెల్లో పెట్టుకుంటాడు? భార్య వచ్చి కొన్ని విషయాలు చెప్తుంది, ఆ తర్వాత ఆయన వస్తాడు, ఆయన కొన్ని విషయాలు చెప్తాడు. అమ్మా ఇప్పుడే మీ ఆయన వచ్చాడే, నీ విషయం ఎట్లాంటి విషయాల సంగతులని చెప్పాడే అని ఈ భార్యకు ఆయన చెప్పిన విషయాలు చెప్పామనుకోండి, ఆ కొంప కొల్లేరైపోద్ది, ఆ కొంప మొక్కలైపోద్ది. ఇవన్నిటినీ విన్న దైవజనుడు ఏం చేయాలంటే గుండెల్లో పెట్టుకుని భుజాల మీద మోసుకుంటూ, ప్రభువా వీళ్ళ కుటుంబాన్ని రక్షించు నాయనా, వీళ్ళ కుటుంబానికి సమాధానం కలుగుజే నాయనా, ఈ కుటుంబాల్లో పీస్ ఆఫ్ మైండ్ దయచే ప్రభువా, సమస్యలన్నీ తొలగించండి యేసయ్యా అని ప్రార్థన చేయటం తప్ప వేరొక ఆశ, దేశ ఒక దైవ సేవకుడు ఉండదండి. కనుక మన జీవితాల్లో, మన ఇండ్లలో ఏమున్నాయి, మన కుటుంబాల్లో ఏమున్నాయండి? ఒకసారి ఒక రోజున 1 గంటకి మిట్ట మధ్యాహ్నం ఎందుకో అవసరం కలిగి ఈ దేవుళ్ళు అంబేద్కర్ నగర్లో వాళ్ళు అద్దుకుండేవాళ్ళు, టీచర్ ఉద్యోగం చేస్తా వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్తే 2 పిల్లలను పెట్టుకొని భార్య భర్త, ఆ రోజు సెలవు, స్కూల్ లేదు, ఏదో కొన్ని విషయాలు మాట్లాడదామని వెళ్తే తలుపులు వేసేసుకున్నారు. తలుపులు వేసుకొని స్తోత్రం స్తోత్రం అని నినాదాలు వినబడుతున్నాయి. ఓరు బాబోయ్, వీళ్ళు 1 గంట సమయంలో ప్రార్థించుకుంటున్నారు, వీళ్ళు నేను డిస్టర్బ్ చేయకూడదు అని కాముగా మళ్ళీ మందిరానికి వెళ్ళిపోయాను. నేను అప్పుడు నాకు ఎంత కడుపు నిండిపోయిందో. హల్లెలూయా. మన కుటుంబాల్లో స్తోత్రాలు వినబడును గాక, మన ఇళ్ళల్లో స్తుతి గానాలు వినబడును గాక, మన ఇళ్ళల్లో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినబడాలి. ఆ కీర్తనలో కింద ఉంటుంది, అట్లా వినబడే ఇల్లుగా, అట్లా వినబడే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నట్టయితే ఆ కింద ఉంటుంది, వారి పట్ల, వారి కుటుంబాల పట్ల నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బలమైన బాహువు చాపి, హల్లెలూయా, ఆయన దక్షిణ హస్తమును చాపి సాహస కార్యములు చేయునుగాక, శూర కార్యములు చేయునుగాక, వీర కార్యములు చేయునుగాక. అట్లాంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు మన కుటుంబాల్ని ఆశీర్వదించుట కొరకై పెంట కుప్ప మీద ఉన్న బీదలను పైకెత్తే దేవుడు మన దేవుడు, నేలనున్న దరిద్రులని లేవనెత్తే దేవుడు మన దేవుడు. నిజమేనండి. శ్రీనాథ్ ఇల్లు కట్టాడంటే అది ఎప్పటికీ నాకు అలాగానే ఉంది, నిజం అనుకోవట్లా. ఎందుకంటే తన పరిస్థితి నాకు తెలుసు, అద్దె కట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడే ఎందుకు దీన్ని ఓపెన్ చేస్తున్నాం సడన్గా శనివారం రోజున? ఎందుకంటే వచ్చే నెల అద్దె కట్టలేదు, సొంత ఇంట్లోకి వచ్చేస్తే అద్దె తగ్గిపోతుంది కదా అనే ఆ మంచి మనసుతో సహోదరుడిగా నన్ను అడిగితే ఖచ్చితంగా చేద్దాం తమ్ముడు, ఈ నెలలోనే, నువ్వు కంగారు పడవద్దు, మళ్ళీ 5,000 ఎక్కడ కడతావు, అద్దె వచ్చేద్ది కానీ ఈ నెలలోనని చెప్పి నేను ఈరోజు నిర్ణయించడం జరిగింది. నాకు చాలా బళ్ళగా ఉన్నప్పటికీ నేనంతా ప్రయాణం చేసి వచ్చాం, మండు వేసవి. ఒకరోజు ప్రయాణం చేస్తే నాకు ఒక సంఘ పెద్ద గారు చెప్పాడు, అన్న ఒకరోజు ఒంగోలు వెళ్ళి వస్తేనే మేము 2 రోజులు పడుకుంటాం, ఒక్కరోజు ఒంగోలు వెళ్ళి వస్తేనే. అసలు ఈ వయసులో మీరు ఎట్లా తిరుగుతున్నారు అంటే, నాకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మరి కారులో ఏమైనా విశ్రాంతి తీసుకుంటానా, పండుకుంటా అంటే ఆ డ్రైవింగ్ చేస్తున్న తమ్ముడిని అడగండి, కునుకుపోను, అస్సలు నిద్రపోను. కారులో చాలామంది 195 మంది కారులో ప్రయాణం చేసే వాళ్ళంతా గుర్రపెట్టి నిద్రపోతారు ఏసీలో, వెనక జారబట్టేసి క్వశ్చన్ ఆ బకెట్ సీట్లు కనుక. నేను పొరపాటు పండుకోను, ఎందుకు నాకు నిద్ర రాదు. అర్థమైందండి? ఎందుకంటే
దేవుడు ఏది ఇచ్చినా మంద కాదది అని అబ్రహాము వలె దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము గారు ఎదురు చూసినట్లుగా మనం కూడా అదే విశ్వాసంలో కొనసాగించబడుదుముగాక. హల్లెలూయా. దేవుడు ఏది ఇచ్చినా మనది కాదన్నట్టుగానే నివాసం చేయాలి. అట్లాంటి అనుభూతితో ఎవరైతే ఈ లోకంలో కొనసాగుతారో అట్లాంటి ప్రజలను నా దేవుడు 1000 రెట్లుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరొక మాట చదువుదాం, నేను ముగించబోతున్నాను. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. మన ఇంట్లో ఏముండాలి? నీ ఇంట్లో ఏముంది? ఇటలీ అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి, ఇతను ఎవరండి? మిలిటరీ ఆఫీసర్. ఏదో మనకులాగా ఒక 2 ఎకరాలు వ్యవసాయం చేసుకునే వ్యక్తి కాదు, మిలిటరీ ఆఫీసర్. ఇతని దగ్గర కొన్ని వేల మంది బెటాలియన్ ఉంటారు. శతాధిపతి ఇతను, మిలిటరీ ఆఫీసర్. ఇటలీ దేశంలో పటాలం అనబడిన మరి ఏ బెటాలియన్ ఒక శతాధిపతి ఉండెను. కొర్నేలి, అతని పేరేంటి? కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు, భక్తి గల ఒక శతాధిపతి ఉండెను, కైసరియలో ఉండెను. అదిగో అతడు తన ఇంటి వారందరితో కూడా, ఎందరితో? తల్లిదండ్రులు వస్తున్నారు మందిరానికి, మరి పిల్లల సంగతి ఏంటి? అర్థమైందా జోసెఫ్? తల్లిదండ్రులు వస్తున్నారు, పిల్లల సంగతి ఏంటి? నీ కోడల సంగతి ఏంటి? నీ రక్త సంబంధుల సంగతి ఏంటి? ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఇంటి వారు అందరితో కూడా. హల్లెలూయా. ఒక కొర్నేలి మాత్రమే కాదు, కొర్నేలి భార్య మాత్రమే కాదు, ఇంటి వారందరితో కూడా. హల్లెలూయా. ఇంటి వారందరితో కూడా దేవుని యందు కొర్నేలి కుటుంబము భయభక్తి కలిగిన కుటుంబం. హల్లెలూయా. మనం భయభక్తి కలిగి ఉంటే మనం పొందుకునే ఆశీర్వాదాలు ఏంటంటే, ఒక ఆశీర్వాదం ఏంటంటే తన యందు భయభక్తి కలిగిన వారు చుట్టూ తన దూతలను కావలి ఉంచి దేవుడు ఏం చేస్తాడంట? రక్షించునుగాక. ఈ వడదెబ్బ మనకు తగలకుండా ఎవరిని రక్షిస్తాడు? అందరినీ రక్షించడు ఆయన. తన యందు భయభక్తి కలిగిన వారిని మాత్రమే యేసు రక్షించునుగాక. ఎలా రక్షిస్తాడు? తన దూతని పంపిస్తాడు. హల్లెలూయా. ఒక రోజున నేను ఇట్లాగే మండు వేసవిలో ఉదయం 8 గంటలకు ఆరాధన అండి, 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఆరాధన ప్రారంభించి చేసేసి నా యవ్వన కాలంలో, నాకు అప్పుడు సరిగ్గా 32 ఏళ్ళ వయసు ఉంటుంది, ముగించుకుని వస్తున్నాను. భయంకరమైన ఎండ తీవ్రత బాగా ఉంది. 10 గంట అయింది. వెళుతుంటే ఆ రాత్రి అంతా ఉపవసించి ప్రార్థించుకున్నానేమో, పక్కలో నొప్పి వచ్చేస్తుంది, ఆకలి నొప్పి. తిందామంటే ఏమీ లేదు, నీళ్లు తాగదామా నీళ్ళు, ఎండ భయంకరంగా ఉంది. అప్పుడు నేను ఒకే చిన్న ప్రార్థన చేసుకున్నా, పైకి కూడా కాదండి, మనస్సులో. ప్రభువా, ఇశ్రాయేల్ని అరణ్య యాత్రలో 1 సంవత్సరం 2 సంవత్సరాల 40 years 40 ఏండ్లు మీరు పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి ఎన్ని దెబ్బలు తగలకుండా నువ్వు నడిపిస్తూ వచ్చావు కదయ్యా. నేను సేవకుండా అయితే నాకు ఎండ లేకుండా చేయి ప్రభువా, నీ మేఘాన్ని పంపించయ్యా అని మనస్సులోనండి, పై కూడా చేయలేదు. అలా ప్రార్థన చేసి ఆమేన్ అన్నానండి. మేఘం అలాగ వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. మేఘం వచ్చి నన్ను ఆవరించి నేను ఇంటికి వచ్చే వరకు ఎండ రాలేదు. మళ్ళా చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప దేవుడు. విశ్వసించిన వారి ఎడల ఊహకు మించిన కార్యాలు ఆయన చేస్తాడు. ఎవరి ఎడలకు ఆయన దూతను పంపించి రక్షిస్తాడంటే తన యందు భయము భక్తి గల వారిని ఆయన రక్షిస్తాడు. రెండవదిగా మనం బైబిల్లో చూస్తుంటే తన యందు భయభక్తులు గల వారి యొక్క కష్టార్జితము నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితము వారు అనుభవించుదురుగాక. వారి లోగిట, వారి ఇంటిలో భార్య
ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండునుగాక. వాళ్ళ పిల్లలు భోజనం బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందురుగాక. సియోనులో నుండి హల్లెలూయా తన యందు భయభక్తులు గల వారిని సియోనులో నుండి ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్. తన యందు భయభక్తి కలిగి ఉన్నాడు. ఇంక రెండో అనుభవం ఏంటంటే ఎల్లప్పుడూ ధర్మకార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. జాలి చూపుతున్నాడు, దయ చూపుతున్నాడు. ఎల్లప్పుడూ దేవునికి కొర్నేలి ప్రార్థన చేసే వ్యక్తి. ఆమేన్. మన ఇళ్ళల్లో ఏముండాలి? ఇప్పుడు దీన్ని బట్టి ఇంటి వారందరితో కూడా భయభక్తి కలిగి ఉండాలి. రెండవదిగా ధర్మకార్యాలు చేయాలి. నీకు 2 పూట్ల భోజనం పెడితే ఒక పూట ఎవరికైనా పెట్టడానికి నువ్వు దోహదపడాలి, నువ్వు సహాయం చేయాలి. మూడవదిగా మన భయభక్తి కలిగి ఉన్నప్పుడు ఎల్లప్పుడూ మనం దేవునికి కొర్నేలి వలె ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇతరులకి దయ చూపే ఆ జాలిపడే అనుభవాలు ఉంటాయో ఆ కుటుంబాలను నా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. నీ ఇంటిలో ఏముందో ప్రభువుకు చెప్తే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను అన్ని సమస్యల్లోంచి కూడా విడిపించి గొప్ప ఆశీర్వాదాన్ని దీవెన కలుగు చేసే దేవుడై ఉన్నారని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. నా ప్రియ సహోదరులారా, విధవరాల్ని, ఆ భక్తిగల దైవ సేవకురాల్ని ఎలిషా అడుగుతున్నాడు, నీ ఇంట్లో ఏముందమ్మా అంటే నూనె గుండ తప్ప ఏమీ లేదంటే ఎరువు తెచ్చుకున్న పాత్రలన్నీ ఇంట్లో పెట్టుకో, గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకో, ప్రార్థన చేసుకో, దేవుని నామందు భయభక్తి కలిగి ఉండు, ప్రార్థన చేసుకో. తర్వాత నీ నూనె కుండ వంచు, నూనె వస్తానే ఉంటుంది. ఆ నూనె చేత ఎరువు తెచ్చుకున్న పాత్రలన్నీ నిండిపోయినాయండి. నిండిపోతే ఈ తల్లి నూనె నింపబడింది, నూనె పొంగుతుంది మా ఇల్లంతా. ఇప్పుడు ఏ మార్కెట్కి పోదాం, అద్దంకి మార్కెట్కి వెళ్దామా, ఒంగోలు మార్కెట్కి వెళ్దామా నూనె అమ్మటానికి అని దరిద్రపు ఆలోచనలు కాకుండా నూనె పాత్రలన్నీ ఇంట్లో పెట్టేసి ఆ దైవజనరాలు తలుపు వేసేసి తాళం వేసేసి తిన్నగా దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నూనెయ్యా, మా ఇల్లంతా నూనెయ్యా, ఇప్పుడు ఏం చేయమంటావేంటమ్మా, నీ రుణాలన్నీ నూనె అమ్మేసి నీ రుణాలన్నీ తీర్చేసుకొని మిగిలిన దాంతో నువ్వు నీ 2 కొడుకులు చక్కగా బతకండి, హల్లెలూయా అని దైవజనుడు ఒక ఆలోచన ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక పొలం మీద కుటుంబస్తులు వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే నాకు కానుకిచ్చారు, పొలం అమ్మి కానుకిచ్చారు దేవుడికి. ఇచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు ఏం చేస్తారు అబ్బాయి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పట్లేదు, మర్యాదగా మీరు ఏం ఖర్చు పెట్టకూడదు, మీకు ఒక అమ్మాయి ఉంది, పోస్టర్లో దాచిపెట్టండి, హల్లెలూయా అని చెప్తానే వచ్చాను. 2 సంవత్సరాల క్రితం, 3 ఏళ్ళు అవుతేమో. మొత్తం మీద వాళ్ళు దైవ సేవకుని మాట లోబడి విధేయులై అట్లాగే చేశారు. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, హల్లెలూయా. అట్లా మన జీవితాల్లో దైవ సేవకుడు చెప్తున్న ప్రతి మాట తూచా తప్పకుండా పాటిస్తున్నప్పుడు ఏమండి, పొట్టేళ్ళు అర్పించుట కంటేను, బలులు అర్పించుట కంటేను మాట వినుట శ్రేష్టమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ హెచ్చరిస్తున్నట్లుగా, తెలియపరుస్తున్నట్టుగా ఆయన మాట విని లోబడిన వారిపై మనం ఉన్నట్లయితే మన గుడారాలను, మన ఇండ్లను నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వర్గసీమగా మార్చునుగాక. ఆ కుటుంబాల్లో ఏది తక్కువ కాకుండా, ఏది కొదువు లేకుండా ఆ ఇంటికి, గృహానికి అధిపతిగా యేసయ్య యెహోవా కాపరిగా ఉండి ఏది తక్కువ కాకుండా సముద్రమంత సమృద్ధిని కుటుంబాలకు, ఈ ఇంటికిని ప్రభు దయచేయునుగాక. ఈ ఇంటిలో ఉన్న బిడ్డలందరినీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా యేసుక్రీస్తు ప్రభుల వారు నడిపించునుగాక. ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో, మన కుటుంబాల్లో ఫలభరితంగా మార్చునుగాక. పరిశుద్ధాత్ముడు ఏమండి నీరు కట్టి ఫలభరితంగా మార్చునుగాక, హల్లెలూయా. ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనాలు. ఇల్లు ఓపెన్ చేద్దాం. అందరూ లేచి నిలబడి
నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడక, మహాగణుడనా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక.